క్లబ్ నైట్స్, హిప్ హాప్ స్టెప్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. మూసీ నది ప్రక్షాళనపై తెలంగాణ సర్కార్ ఫోకస్ పెట్టింది. ప్రత్యేక యాప్ ద్వారా మూసీలో ఆక్రమణలను నిర్ధారిస్తున్నారు అధికారులు. రంగారెడ్డి జిల్లా పరిధిలో 332 నిర్వాసితులను గుర్తించారు. అలాగే హైదరాబాద్, మేడ్చల్ జిల్లాలోనూ మూసీ నిర్వాసితుల గుర్తింపు పూర్తయింది. వీరందరినీ తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. తాజాగా మూసీ నది నిర్వాసితుల పునరావాసంపై అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. బాచుపల్లి, కుత్బుల్లాపూర్లో నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. I have bought this house. I have 2 houses here. I worked very hard in Saudi. After earning for 10 years, I bought these houses. And now I am staying here. I have a linked documents until 40 years. I am paying, I have registry documents. I am paying tax. I am paying municipal tax. I have electricity meter, everything. Now all of a sudden, this Hydra has come in picture. Hydra commissioner itself is saying that you need to just inspect before you take any house. We went to the registration office and we have done the inspection at the registrar, and he said this survey number is 71 is clear. There is no issue with survey number 71. రిజిస్ట్రేషన్ ఎట్లా చేస్తాము? గవర్నమెంట్ మనకి రిజిస్ట్రేషన్ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయని చెప్తేనే రిజిస్ట్రేషన్ చేస్తారు కదా. రిజిస్ట్రేషన్కి డబ్బులు కడుతున్నాము, ట్యాక్స్ కడుతున్నాము, అన్నీ కడుతున్నాము. ఇన్ని సంవత్సరాల నుంచి లేని ప్రాబ్లం ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే, ఇప్పుడు మేము ఇల్లు లేకుండా ఎట్లా ఉండాలా? ఒక్కొక్క రూపాయి సంపాదించి ఇల్లు తీసుకున్నాం మేము. 40 years old. ఇక్కడ ఈడ వరకు నీళ్ళు రాలేదు. ఇక్కడ వరకు కట్టిన జాగా వరకు కూడా నీళ్ళు రాలేదు. ఇప్పుడు నిలబడి అంతా కొట్టేస్తామంట, తీసేస్తామంటే ఎక్కడ పోతారు? ఇన్న జనాలు ఎక్కడ? ఒక్కొక్క ఇంట్లో 5 ఫ్యామిలీ ఉన్నారు, 5-6 ఫ్యామిలీ. డబుల్ బెడ్రూమ్ ఒక్కటి ఇస్తే 6-5 ఫ్యామిలీకి ఎక్కడ సాల్ అవుతుంది? ఎట్లా సాల్ అవుతుంది చెప్పాలా? ఇక్కడ పని చేస్తారు, ఇక్కడ అక్కడ ఊర్లో పోయి డబల్ రూమ్ బెడ్రూమ్ తీసుకోవాలంటే ఎట్లా ఉంటారు అక్కడ? మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విక్రమ్ అందిస్తారు. మూసీ ప్రక్షాళన సుందరీకరణ వైపు రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంది. మూసీ పరివాహ ప్రాంతాల్లో ఎవరైతే ఆక్రమణలు చేసుకుని ఇళ్ల నిర్మాణం చేపట్టారో వాటన్నిటికీ కూడా మార్కింగ్ ప్రక్రియ ఇస్తుంది. మనం చూసుకోవచ్చు, రంగారెడ్డి జిల్లా గండిపేట నుంచి మొదలుకొని ఇటు ఉప్పల్ వరకు కూడా ఈ మూసీ ప్రక్షాళన సుందరీకరణ ప్రక్రియ కొనసాగుతుంది. దీనికి సంబంధించి మూసీ పరివాహ ప్రాంతాల్లో ఎక్కడైతే ఆక్రమణలు జరిగాయో వాటన్నిటిని కూడా గుర్తిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, రంగారెడ్డి జిల్లాలో 4 బృందాలుగా విడిపోయి అధికారులంతా కూడా సర్వే చేస్తున్నారు. నిర్వాసితులను దాదాపుగా 332 మంది ఉన్నట్లు గుర్తించడం జరిగింది. మరోవైపు హైదరాబాద్ జిల్లాలో కూడా 4 బృందాలుగా విడిపోయి అధికారులు సర్వే చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, లంగరౌజు అత్తాపూర్ మధ్యలో ఉన్న బ్రిడ్జ్ ప్రాంతంలో ఉన్నాము. ఇక్కడ నిర్వాసితులను గుర్తింపు ప్రక్రియ కొనసాగుతుంది. ఈ మూసీ పక్కన ఉన్న ఈ నిర్మాణాలన్నింటినీ కూడా కూల్చివేయాలి అని చెప్పి RBX అనే మార్కు ఇస్తూ ముందుకు వెళ్తున్నారు అధికారులు. ఈ బెల్ట్ అంతా కూడా ఈ పరివాహ ప్రాంతంలోకి చొచ్చుకు వచ్చిందని చెప్పి ఇక్కడంతా కూడా మార్కింగ్ వేస్తున్న పరిస్థితి ఉంది. మనం చూసుకోవచ్చు, హైదరాబాద్ తో పాటు హైదరాబాద్ జిల్లాలో కూడా నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని చెప్పి భావిస్తున్నారు. అది చూసుకోవచ్చు, రంగారెడ్డి జిల్లాలో 332 మంది నిర్వాసితులను గుర్తించారు. వారందరికీ కూడా కుత్బుల్లాపూర్, బాచుపల్లి ప్రాంతంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపుకు సంబంధించి ప్రక్రియ కొనసాగుతుంది. హైదరాబాద్ వారికి సంబంధించి ఎక్కడ ఇవ్వబోతున్నారు, దానికి సంబంధించిన కసరత్తు కూడా అధికారులు చేస్తున్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ సమీక్ష కూడా నిర్వహించారు. మొత్తంగా మూసీ ప్రక్షాళన వైపు రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. మూసీ సుందరీకరణ చేస్తూ, మూసీని ప్రక్షాళన చేస్తూ ముందుకు వెళ్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. దీనికి సంబంధించి క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభించినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. మూసీ ఆక్రమణలకు సంబంధించి 10,000 మందికి పైగా ఆక్రమణలు చేసుకున్నారు. వారికి సంబంధించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడంలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే వస్తున్నాయి చూసుకోవచ్చు. 200 గజాలు స్థలం ఉన్నవారికి ఏ విధంగా ఇస్తారు, 50 గజాలు ఉన్న వారికి ఏ విధంగా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తారు, అందరికీ ఒకేలాగా చేస్తే వీరంతా కూడా ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. మనం చూసుకోవచ్చు, లంగర్ హౌస్ డిఫెన్స్ కాలనీ ప్రాంతంలో చూసుకుంటే కొంత ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏ విధంగా చేస్తుంది అన్నది కొంత టెన్షన్ వాతావరణం అయితే వారిలో నెలకొంది. వారిలోంచి ఆందోళన నెలకొన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుంది అన్నది కొంత ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.